ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచార సభ నిర్వహిస్తున్నాడు. ఆ లవ్ చూద్దాం. और विनोद राव को और अजीरा सीतारमन को आप दिल्ली भेजेंगे. भारत 2 साल के अंदर तीसरी अर्थव्यवस्था बन जाएगा. तीसरी अर्थव्यवस्था बन जाएगा. దేశంలోని పేదరికం నిర్మూలన అవుతుందో గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే 25 కోట్ల ప్రజలు పేదరికం నుంచి ఆ యొక్క పేదరిక సాధన నుంచి పైకి చేరుకున్నారు. కాబట్టి ఈరోజు యావత్ దేశంలో 25 కోట్ల మంది పేదలకు అవకాశాలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు ఏపీఎల్ కిందకి రావడం జరిగింది. అదే ప్రకారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో పేదరికంలో గిరిజనులు అనేటువంటి వాళ్ళకి కాబట్టి దాంట్లో భాగస్వామ్యం వచ్చింది. అందుకోసం మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సీతారాం నాయక్ గారిని అధిక మెజార్టీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. आज भारत मोदी जी के नेतृत्व में अर्थ जगत में आर्थिक दृष्टि से बहुत तीव्र गति से आगे जा रहा है. इलेक्ट्रॉनिक्स में हम लोगों का एक्सपोर्ट बढ़ गया है. हमारा फार्मास्यूटिकल्स में 138% हमारा एक्सपोर्ट बढ़ गया. 138%. आज दुनिया की सबसे सस्ती और सबसे असरदार दवा भारत बना रहा है और भारत एक्सपोर्ट में दूसरे नंबर का देश हो गया. दुनिया की डिस्पेंसरी बन गया. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఈరోజు భారతదేశం అన్నిట్లో కూడా అధికంగా ముందుకు సాగుతున్నది. అభివృద్ధిలో, ఉత్పత్తిలో, అదేవిధంగా మరి మనం చేసే యొక్క ఉత్పత్తులను బయట అమ్ముకోవడం కోసము ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ మందుల కంపెనీలు తయారు చేసే మందులు అవుతున్నాయో గత 10 సంవత్సరాల్లో 138% విదేశాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా వాటిని మనం రవాణా చేసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి అందుకోసమే ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదుగుతున్నది. ऑटोमोबाइल इंडस्ट्री में हमने जापान को पछाड़ के हम तीसरे नंबर पर आ गए. तीसरे नंबर पर. और टॉय इंडस्ट्री में हम तीसरे नंबर पर आ गए. और आप लोगों के हाथ में जो मोबाइल है, जो मोबाइल आप लेके चलते हैं, 10 साल पहले इस पे लिखा होता था मेड इन चाइना, मेड इन कोरिया, मेड इन ताइवान, मेड इन जापान. आज आपके सबके मोबाइल पर लिखा है मेड इन इंडिया. आज भारत मोबाइल बनाने लगा. ये हमको समझना है. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం అవుతుందో జపాన్ నెంబర్ 1 ఉండే, కానీ ఈరోజు భారతదేశం దాని చేరువలో ఉన్నది. భారతదేశ కౌశలాలను స్వయంగా ఆటోమొబైల్ రంగంలో మనకు ఉత్పత్తి దాని అన్నిటి కూడా దాటే పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల క్రితము దేశంలోని ఏదైతే మన సెల్ ఫోన్లు ఉత్పత్తి చేసే దాంట్లో మనం ఎక్కడో ఉన్నాము. కానీ ఈరోజు దేశంలో గర్వించదగ్గ విషయం ఏంటంటే మన దేశం మొత్తం ప్రపంచంలో ఏదైతే సెల్ ఫోన్లు తయారుతున్నాయో అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈరోజు సెల్ ఫోన్లు భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా పేరుతోటి, మేక్ ఫర్ ఇండియా పేరుతోటి తయారీ సెల్ ఫోన్లు మనం ఉత్పత్తి చేస్తున్నాము. ఈరోజు దేశంలో ప్రపంచంలోనే ఒక గొప్ప ఉత్పత్తిదారుగా ఉన్నాం. मित्रों, एक बात और बताना चाहूंगा कि 10 साल में मोदी जी ने भारत को मजबूत बनाने के लिए गांव की चिंता की, गरीब की चिंता की, हमारे युवा भाई की चिंता की, दलित की चिंता की, वंचित की चिंता की, पीड़ित की चिंता की, किसान की चिंता की, महिला की चिंता की. इन सब की चिंता करने के कारण आज भारत मजबूत हुआ है. प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना 80 करोड़ की जनता को मुफ्त राशन देने का काम किया. प्रधानमंत्री किसान सम्मान निधि हर चौथे महीने 2000 रुपए उनके बैंक के खाते में डाला. 11 करोड़ 78 लाख किसान के खाते में डाला. प्रधानमंत्री आवास योजना 4 करोड़ मकान बना करके दिए. और आप फिर से इनको जिता के भेजना, 3 करोड़ और मकान बनेंगे अगले 5 साल में और वो गरीब लोगों को दिए जाएंगे. उसी तरीके से उज्ज्वला योजना 10 करोड़ लोगों को गैस का सिलेंडर दिया गया और गैस का कनेक्शन दिया गया. आयुष्मान भारत लगभग 55 करोड़ लोगों को 5 लाख रुपए का हेल्थ कवर दिया. 5 लाख रुपए का. और मैं यहां बताना चाहता हूं सबको, आप नोट कर लीजिए, आपने हमारे सीताराम नायक को भेजना, विनोद राव को भेजना, इनको चुनाव जिताना. मोदी जी ने तय किया है
इस देश में 70 साल से 70 ईयर्स से ऊपर का कोई भी बुजुर्ग और कोई भी माता जो भी होगी उसको हर साल गंभीर बीमारी के इलाज के लिए हर साल 5 लाख रुपए का आयुष्मान भारत में कवर दिया जाएगा। ముఖ్యంగా దేశంలో అనేకమైన మార్పులు వస్తున్నాయి. గత 10 సంవత్సరాల క్రితము గ్రామం గురించి కానీ అదేవిధంగా పేదవాని గురించి కానీ ఆలోచన తక్కువ. కానీ ముఖ్యంగా మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో పల్లెటూరు గురించి మరి అదేవిధంగా పేదవాని గురించి యువకుల గురించి మహిళల గురించి రైతుల గురించి ఏదైతే ఉత్పత్తిదారులు వాళ్ళ గురించి ఆలోచించేట గొప్ప నాయకుడు. కాబట్టే ఈరోజు దేశవ్యాప్తంగా అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా సంక్షేమ పథకాల రూపంలో మరి పండించిన పంటకు అదే ప్రకారంగా ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు దాంతోపాటు 80 కోట్ల మంది ప్రజలకు ఏదైతుందో పేదరికంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా గత 3 సంవత్సరాల నుంచి బియ్యం ఇస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇచ్చడం కోసం ఏర్పాటు చేశారు. దాంతోపాటు 70 ఏళ్ళు పైబట్టేటువంటి తల్లులకు అన్నులకు కూడా మరి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏదైతుందో 5 లక్షల రూపాయలు వాళ్ళకు కావాల్సిన సహాయాన్ని అందించడం జరుగుతున్నది. ఆ రకంగా ఆయుష్మాన్ భారత్ను పేదవాళ్లకు పెద్దవాళ్లకు అందించే కార్యక్రమాన్ని మోడీ గారు కొనసాగిస్తున్నారు. अगले 5 साल में गैस का कनेक्शन अब सिलेंडर से नहीं मिलेगा, घर तक पाइप लाई जाएगी और पाइप से गैस का कनेक्शन मिलेगा. इस तरीके की व्यवस्था की जाएगी. अगले 5 साल में भारत दाल में और तेल में, दलहन में और तेल में भारत आत्मनिर्भर हो जाएगा. और अगले 5 साल में विकास के दृष्टि से ये श्री अन्न में भारत सबसे बड़ा मार्केट बन जाएगा. इस तरीके से मोदी जी के नेतृत्व में विकास का काम चल रहा है. రాబోయే 5 సంవత్సరాల్లో మరి మోడీ గారి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఈ రోజు సిలిండర్ ద్వారా దాదాపుగా దేశంలోని మరి ముఖ్యంగా 7 కోట్ల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినారు. రాబోయే రోజుల్లో ఈ సిలిండర్ యొక్క వ్యవస్థ అనేది ఉండదు. పైపు కొట్టడం ద్వారా ప్రతి ఇంటికి కూడా గ్యాస్ అందించి తద్వారా అందరికీ కూడా సేవ చేసే కార్యక్రమాన్ని మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. అది కొనసాగుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో అది పూర్తి చేస్తుంది. मित्रों, मोदी जी ने तेलंगाना को विशेष रूप में अपना समझा है. ये कांग्रेस के जमाने में, ये यूपीए के जमाने में जो टैक्स में आपको हिस्सा मिलता था वो हिस्सा 3 गुना बढ़ा दिया गया है. और इसके साथ साथ आपको जो ग्रांट इन एड, जो आपको आर्थिक दृष्टि से मदद मिलती थी, वह भी 3 गुनी बढ़ा दी गई है. स्मार्ट सिटी में वारंगल और करीमनगर को जोड़ लिया गया है और 2700 करोड़ रुपए उसके लिए रखे गए हैं. साथ ही सबसे बड़ी बात है कि पीएम प्रधानमंत्री मित्र टेक्सटाइल पार्क ककातिया में उसको भी शुरू किया जा रहा है. रेलवे के ट्रैक के लाइन के लिए आपके बजट को बढ़ा दिया गया है और सिकंदराबाद महबूब नगर के प्रोजेक्ट के लिए इलेक्ट्रिफिकेशन के लिए 1410 करोड़ रुपए रखे गए हैं और विकास का काम चल रहा है. ముఖ్యంగా దేశంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ విషయం వచ్చినప్పుడు అనేకమైన విషయాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము వేలాది లక్షల కోట్ల రూపాయల యొక్క సహాయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మార్పు అవుతుందో ఈ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ లోపడుతుంది. పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. 3 అంకెలు ఆర్థిక సహాయాన్ని పెంచడం జరిగింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఏదైతుందో రాష్ట్రానికి 3 అంకెలు ఆర్థిక సహాయం అందడం జరుగుతున్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం మాటలకే సరిపోయింది తప్పితే చేతలు కాలేదు. ముఖ్యంగా ఏదైతే స్మార్ట్ సిటీ యోజన కానీ వరంగల్, కరీంనగర్, సిద్దిపేట కానీ వేలాది కోట్ల రూపాయలు, దాదాపుగా 2500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం జరిగింది. అంతేకాదు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అనేకమైన సంస్థలకు వేలాది కోట్ల రూపాయలు అందించడం జరిగింది. దాంట్లో ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ కానీ దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతున్నది. भारतमाला में हैदराबाद इंदौर इकोनॉमिक कॉरिडोर, सूरत चेन्नई इकोनॉमिक कॉरिडोर, हैदराबाद पणजी इकोनॉमिक कॉरिडोर और हैदराबाद विशाखापट्टनम इकोनॉमिक कॉरिडोर, इससे आज तेलंगाना के विकास में अभूतपूर्व परिवर्तन आएगा और उसको आगे बढ़ाने का काम किया जाएगा. मैं यहां ये भी बताना चाहता हूं
कि जो नागपुर विजयवाड़ा इकोनॉमिक कॉरिडोर है, जिसका कंस्ट्रक्शन हो रहा है, वह आपके इलाके के विकास के लिए बहुत मददगार सिद्ध होगा। मैं जब ये सारी बातें आपसे कर रहा हूं, तो इससे पहले एक बात और करना चाहता हूं। एक तरफ तो मैंने आपको विकास की कहानी सुना दी, लेकिन दूसरी तरफ मैं ये भी बताना चाहता हूं कि किस तरीके से तेलंगाना के अंदर जब पहले बीआरएस की सरकार थी तो भ्रष्टाचार हुआ, हर तरीके का भ्रष्टाचार हुआ, और अब कांग्रेस सरकार को भी जब हम देखते हैं तो हमारे को ध्यान में आता है कि इनकी भी नीयत साफ नहीं है। ये भी नीयत साफ लेकर के नहीं चल रहे हैं। अभी इनके मन में विचार ये है कि जो संपत्ति हम अपने जीवन में मेहनत से कमा करके अपने बच्चों के लिए खड़ी करते हैं, उस संपत्ति को गलत तरीके से सरकार हड़पने के लिए